హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత బస్ సిమ్యులేటర్ ఆడడానికి వచ్చాను. ఏమంటే ఇప్పుడు కొత్తగా ఒక అప్డేట్ వచ్చిందని తెలిసింది. ఈ అప్డేట్ ఏమంటే మన మల్టీప్లేయర్ మోడ్లో అనేది 2 మోడ్స్ అనేది ఒకటి పెట్టాడు. సో ఈ మల్టీప్లేయర్లో మన మోడ్స్ అనేది ఇంపోర్ట్ కావు కాబట్టి నేను వీళ్ళు ఇచ్చిన బస్సు తీసుకుంటున్నా. ఈ బస్సు బాగుంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ఓకే, బస్సు తీసుకున్నా. ఇంకా మల్టీప్లేయర్లో స్టార్ట్ చేద్దామా? రెడీ ఉన్నారా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడైతే కొట్టాను. ఇందులో చూసారా ఈ డాష్ బోర్డ్, ఇందులో 2 మోడ్స్ అని పెట్టాడు. ఒకటి కాన్వే మోడ్, ఒకటి రేస్ మోడ్తో అయితే రియలిస్టిక్గా విత్ ఫ్రెండ్స్తో కానీ అన్నోన్ పర్సన్స్తో కానీ మనం జాయిన్ అయ్యి ఆ గ్రూప్లో ఆడుతుంటే ఆ ఫీల్ ఉంటుందప్ప. ఎలా ఉంటుంది? మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ మొబైల్లో కానీ ప్లేస్టోర్ ఉంటే ఖచ్చితంగా ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ ఇన్బుల్ట్ అనేది ప్లేస్టోర్ అనేది వస్తుంది. సో అందుకు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లో ఓపెన్ చేసి సెర్చ్ బార్లో బస్సు గేమ్ అని కొట్టగానే టాప్లో బస్సు సిమ్యులేటర్ ఇండోనేషియా అనేది గేమ్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని నేను ఫీల్ అయ్యే హ్యాపీనెస్, ఎగ్జాప్షన్ అన్నీ మీరు ఫీల్ అయ్యి ఈ గేమ్ ఆడచ్చు. సరే, ఇప్పుడైతే వాడు అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకొంత అయినా ర్యాండంగా వెళ్దాం. ఇక్కడ ఎక్కడిదో ఉంది, మన దగ్గర వెళ్దాం. స్టార్ట్ చేస్తాడేమో ఈడైనా. నాతో ఎవరైనా గేమ్ రేసింగ్ ఆడాలనుకుంటున్నారా? ఆడాలనుకుంటే నా కామెంట్లో ఆడతాం బ్రో అని పెట్టండి. నేను మీకు రెస్పాన్స్ తీసుకుంటాను. వీడైనా స్టార్ట్ చేస్తాడా? ఏంట్రా అబ్బా, స్టార్ట్ చేయండిరా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వచ్చాను. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయగలను. ఇంకా మీరు ఎలాంటి మోడ్, ఎలాంటి మ్యాప్స్ కానీ ఎలాంటి గేమ్ ఎవరితో ఆడాలనుకున్న పర్ఫార్మెన్స్ పోటీ మొత్తం నాతో ఆడాలనుకుంటే ఆడచ్చు. నేను వస్తాను. సరే, రాలేదు, స్టార్ట్ చేయలేదు. ఇంకోటైనా వెళ్దాం ర్యాండమ్గా. కొట్టండి, ర్యాండమ్గా వెళ్దాం. స్టార్ట్ అయింది. స్టార్ట్ చేస్తాడు అబ్బాయిడు, మంచి పిల్లోడు. ఓకే, లోడ్ అవుతుంది. చూస్తారా? లోడింగ్ 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 లోడింగ్. అబ్బో, మన గేమ్ వచ్చేసింది. ఎలా ఉంది మన డాష్ బోర్డ్? ఓకే, ఇప్పుడైతే నెంబర్ 2 వాడు వస్తావరా నా దగ్గరికి? రారా, చూసుకుందాం పిల్లవచ్చా. వెళ్ళే చూడు, నీ బస్సు ముందరకు వచ్చా. అది నా బస్సు పవర్. ముందర సీట్లో కూర్చొని స్టీరింగ్ ఎత్తుకొని మా చేతుల్లో స్టీరింగ్ ఉంటూ ఆడితే ఉంటుందబ్బా ఫీల్. వాడెవడో గుద్దాడు. రారా, గుద్దు రా, ఓటాకి చెయ్యి నాకు కొడక్క రీ. ఎలా ఉంది విజువల్ ఎఫెక్ట్స్ ఈ రేస్ మోడ్ అనేది? చూసారా? ఈ రేస్ మోడ్ అనేది ల్యాబ్స్ అనేది ఉంటాయి. ఈ ల్యాబ్స్ అనేది 2 ల్యాబ్స్ కానీ 3 ల్యాబ్స్ కానీ 5, 10 ల్యాబ్స్ వరకు పెట్టుకొని, అన్ని ల్యాబ్స్ అంటే ఒక ల్యాబ్ అంటే ఒక రౌండ్ అని మీనింగు. సో అలా ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ పెట్టుకొని ఆ రౌండ్స్ కొద్దిగా కంప్లీట్ చేస్తే ఎవరు ఫస్ట్ వచ్చో వాళ్ళు ఫస్ట్, ఎవరు సెకండ్ వస్తే వాళ్ళు సెకండ్. అలా మీరు మీ ఫ్రెండ్స్ అలానే ఇందులో పెట్టేసుకొని ఇందులో విన్ అయ్యి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్కి ఎంత అమౌంట్ అని ఆడచ్చు. ఎవరైనా హెవీ డ్రైవర్స్ ఉన్నారంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆడతాను. నన్ను గెలిచి చూసారా? అంటే ఇది నేనేమి రాసిగా చెప్పట్లేదు, జస్ట్ ఆడతా.
ఏమైనా నాకన్నా పెద్ద హెవీ డ్రైవర్స్ ఉండొచ్చేమో అనుకుంటా. మనమే బిల్డప్ అనుకోకూడదు. సరే ఇప్పటికైతే ఒక రౌండ్ అనేది కంప్లీట్ చేశా. సెకండ్ రౌండ్ వెళ్తున్నా. ఇందులో ఫస్ట్ రౌండ్లో వచ్చినప్పుడు నేను ఒకటైతే మిస్ చేశాను. ఏమంటే ఇక్కడ ల్యాబ్స్ కంప్లీట్ అవుతున్న కొద్దీ ఏం జరుగుతుందంటే మన బస్సు యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది. ఇందులో ఇది ఒక స్పెషాలిటీ. నేను ఎంత ల్యాబ్స్ తగ్గిస్తానో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళంతా ఈ టీంలో ఉన్న వాళ్ళంతా బస్సు స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పాయింట్ తగ్గుతూ వెళ్తుంది. ఈ తక్కువ స్పీడ్లోనే మనం ఎంత భిన్న రీచ్ అవ్వాలి అనేది ఒక ట్రిక్ ఉంది ఈ రేస్ మోడ్లో. ఏమంటే అది కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీ సైడ్సే చూసుకుంటారు, మీ ఇంటికి వెళ్ళాలంటే అలా రౌండ్ వేసుకొని వెళ్ళచ్చు. కొత్త బైక్ ఉన్నిందంటే ఇంకా హైవే నుంచి అలా తిరుగుకొని రావచ్చు. అలా ఇందులో కూడా ఇక్కడ ఒక మడ్ రోడ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుందా, వెళ్తున్నాను చూసారు రైట్ సైడ్. అలా మొత్తం తిరుక్కొని వెళ్ళాలి అన్నప్పుడు టర్నింగ్స్లో స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో స్పీడ్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఈజీగా ఇంకో ఫ్రెండ్ అనేది ఓవర్టేక్ చేయొచ్చు. అలా వాళ్ళకన్నా భిన్న ఇంకా వెళ్ళాలి, వాళ్ళకన్నా దూరం ఓవర్టేక్ చేయాలనుకుంటే ఇలాంటి మడ్ రోడ్డు, ఇలా షార్ట్ కట్స్ అనేది ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా పెడతాను, సరేనా? ఇలా చూసారా, ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు అదంతా రౌండ్ చేసుకురావాలి. అదే కొంతమంది తెలీదు. అది మీరు బెట్ ఆడి ఇలా విన్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి ట్రిక్స్ అనేది ఒక మ్యాప్లో అనేది ఎన్నో ఉంటాయి. ఆ ట్రిప్స్ అనేది ఇలా మనం యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే, నేను అప్లోడ్ చేసే వీడియోస్ చూస్తూ ఉంటే మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్తో అలా చేస్తూ మీరు విన్నర్స్ అవ్వచ్చు, ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. దీనికోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు మీ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఎన్నే చేయగలను. మన విజువల్స్ ఇప్పుడైతే నేను కరెంట్గా 3 ల్యాబ్స్ కంప్లీట్ చేశాను. 3 ల్యాబ్ వెళ్ళి ఫినిష్ చేస్తే నేను ఫస్ట్ వస్తాను. ఇంకా రిమైనింగ్ 3 మెంబర్స్ చూడ ఎంత స్లోగా వస్తున్నారు. అంతే, ఈ రైడర్స్తో పెట్టుకోలేరు కదా ఎంతైనా. మీది నా రైడర్తో పెట్టుకోవాలనుకుంటుంది కామెంట్ చేయండి, ఆడుదాం. 24/7 అవైలబుల్. చూసారా, స్పీడ్ ఆటోమేటిక్ తగ్గింది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు 100-120లో ఉన్నింది నా బస్ స్పీడ్. ఇక్కడికి వచ్చే కొద్దీ రాను ఒక పాయింట్ తగ్గుతూ 53 km/hకి వచ్చింది. ఇలా ఇందులో ఈ మోడ్స్, ఈ కొత్త ఫ్యూచర్ యాడ్ చేశాడు ఈ బస్ ఇండోనేషియా డెవలపర్. సో ఆ డెవలపర్కి ఒక హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ డెవలపర్ గారు, మనకు ఇలాంటి ఫ్రీడమ్ ఇచ్చి ఇలాంటి గేమ్ డెవలప్ చేసినందుకు. ఓకే, ఇప్పటికైతే నేను వచ్చాను, మళ్ళీ మట్ సైడ్కి వచ్చాను. సో మళ్ళీ ఆ రౌండ్ లేకుండా ఈ సైడే వెళ్తాను. ఇక్కడ అలా టర్నింగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఒకటైతే గమనించారా, ఎందుకు ఇతను హై స్పీడ్ పెట్టి ఉండింటే టర్నింగ్స్లో కానీ ఇక్కడ ఎందుకు ఎంత స్లో మోడ్ రానుకు ల్యాప్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే బస్సు స్పీడ్ అనేది తగ్గాలి. అప్పుడు ఎందుకు ఓవర్ స్పీడ్ రైడ్ చేయకూడదు అనేది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనము బస్సు ఓవర్ స్పీడ్ చేస్తామో, ఏ వెహికల్ కూడా కానీ ఓవర్ స్పీడ్ చేస్తామో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్రిక్షన్, అంటే ఎర్త్కి మనకి వెహికల్ డ్రైవింగ్ చేస్తుంది, ఓవర్ స్పీడ్ జరుగుతుంటే ఫ్రిక్షన్ అనేది ఏం చేస్తుంది, ఎక్కువగా హెవీగా రొటేట్ అవుతుంది. వీల్ రొటేట్ అయినప్పుడు ఎయిర్ అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది. స్లైడ్ అవుతుంది బండి. స్లైడ్ అయినది ఎందుకు అవుతుందంటే మన టైర్కి దాని మధ్యలో అనేది గ్యాప్ వస్తుంది, ఎయిర్ వస్తుంది. ఆ ఎయిర్ ద్వారా మన బస్ అనేది అన్కంట్రోల్ అయ్యి మనకు యాక్సిడెంట్ జరుగుతాయి. అందుకు దానికోసం వీడు ఇలా పెట్టాడు. ఇప్పుడైతే నేను వచ్చేసాను, కంప్లీట్ చేశాను, ఫినిష్ వచ్చేసా. వాడు ప్లేట్ ఎక్కడున్నాడో చూద్దామా? చూద్దాముండు ఎక్కడున్నాడో. వీడు వస్తున్నాడబ్బా, పెద్ద హెవీ డ్రైవరు. వేస్ట్ పిల్ల బచ్చాలంతా వస్తారు కదరా నాయన, ఈ గేమ్ ఆడటానికి. రండ్రా ప్రోస్, రండ్రా ఆడండ్రా. 24 గంటలు ఫ్రీ ఫైర్లు ఇవేనా? ఇలాంటి రిలీస్టిక్ కింద ఆడండ్రా.
ఫైనల్ ఇప్పుడు వచ్చాడు వాన్ టైమింగ్ నా టైమింగ్ చూసుకో